ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ పై దాడుల నిలిపివేత, శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్. అమిత్ షా సమక్షంలో భారత్, అస్సాం, నాగాలాండ్ మధ్య ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం. చమురు మరియు సహజ వాయు అన్వేషణకు అవకాశాలు పెరుగుతాయని వెల్లడి. రష్యా చమురు కొనమన్నది అమెరికాయే. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై జైశంకర్ ఫైర్. రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించిన రాఘవాన్ లారెన్స్. పదవులు డబ్బుల కోసం కాకుండా సేవ చేయడానికి వస్తున్నట్లు వెల్లడి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సత్వరమే అనుమతులు మంజూరు చేయండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ను కోరిన సీఎం రేవంత్. డిఎస్సీపై అపోహలు వద్దు. అక్టోబర్లో మరో నోటిఫికేషన్ వస్తుందన్న ఏపీ విద్యాశాఖ అధికారి. ఉద్యోగ నియామకాలపై రాజీనామాకు సిద్ధం. ముఖ్యమంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాల్. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ భారీ నిరసన కార్యక్రమాలు. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, ఆందోళన. హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్. 5,000 కోట్ల స్కామ్ చెక్. తాడిపత్రిలో ఉద్రిక్తత. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీస్ కు దూసుకెళ్లిన పీవీ సింధు. క్వార్టర్ ఫైనల్స్ లో 3వ సీడ్ లో అద్భుత ప్రదర్శన. స్టాక్ మార్కెట్ లో భారీ జోష్. సెన్సెక్స్ 1000 పాయింట్ల జంప్. అమెరికా, ఇరాన్ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్నట్లు ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, ఇది కొద్ది రోజుల్లోనే జరగవచ్చని ఆయన తెలిపారు. ఓవల్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్తో యుద్ధం విషయంలో మేము ఒక గొప్ప పరిష్కారానికి వచ్చాం. బహుశా ఈ వారాంతంలోనే ఐరోపాలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఈ శాంతి ఒప్పందంలో చివరి అంశాలకు ఆమోదం లభించడంతోనే ఇరాన్ పై కొత్తగా చేయాలనుకున్న దాడులను రద్దు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతంలోని ఖనిజ చమురు కార్యకలాపాలను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం, అస్సాం మరియు నాగాలాండ్ ప్రభుత్వాల మధ్య ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనివల్ల చమురు మరియు సహజ వాయుల అన్వేషణకు అవకాశాలు పెరుగుతాయని అమిత్ షా పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఖనిజాల వెలికితీతకు కూడా అవకాశం ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. आज हम सब एक ऐतिहासिक क्षण के
साक्षी हो रहे हैं। हम ऐसे क्षण के साक्षी बन रहे हैं जो कई प्रकार से इतिहास में आने वाले दिनों में लिखा जाएगा। अभी सभी ने बताया कि इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी। ये भी बताया गया कि इसी पैटर्न पर मिनरल की भी खनन की संभावना खड़ी होती है। परंतु मैं पूरी चीज को एक अलग दृष्टिकोण से भी देखता हूं। माननीय प्रधानमंत्री जी ने जो समृद्ध उत्तर पूर्व, विकसित उत्तर पूर्व, इसकी संकल्पना उत्तर पूर्व और भारत के सामने रखी है, आज इसमें बहुत बड़ा हर्डल हमने दूर करने का काम किया है। राष्ट्र प्रथम की भावना राजनीतिक दलों, उनकी नीतियां और व्यक्ति के लिए तो समझ सकते हैं, मगर आज मैं देख रहा हूं कि पूरा उत्तर पूर्व राष्ट्र प्रथम की भावना से ये समझौता कर कर आगे बढ़ रहा है। दोनों राज्यों ने, ऐसा नहीं है कि इस चीज में भी सहमति है, आशंकाएं भी हैं, कुछ हमारा चला जाएगा ऐसा भय भी है, भाव भी है, परंतु दोनों राज्यों ने ये निर्णय किया कि अभी निर्णय जब आएगा तब आएगा, 50-50% कर कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है। और मुझे लगता है कि రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయడానికి విమర్శిస్తున్న ప్రాచ్యాత్య దేశాలపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురు కొనుగోలు చేయాలని భారత్ ను స్వయంగా అమెరికానే కోరిందని వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లో ధరలు అదుపులో ఉండాలంటే రష్యా చమురు కొనాలని అప్పట్లో అగ్రరాజ్యం సూచించిందని పేర్కొన్నారు. ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై భారత్ మరీ సానుభూతి చూపుతుందని, ఎక్కువగా రష్యా చమురుని కొనుగోలు చేస్తుందని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆయన గట్టిగా బదులిచ్చారు. తాను చమురు కొనేటప్పుడు ధర, లభ్యత మాత్రమే చూస్తానని ఆయన స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో అమెరికా వైఖరిని కూడా ఆయన ప్రశ్నించారు. ఓవైపు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై టారిఫ్లు విధించారని, తర్వాత వాటిని ఎత్తివేశారని గుర్తు చేశారు. యూరప్ దేశాలపై కూడా జయశంకర్ విమర్శలు గుప్పించారు. భారత్ పై దాడులకు ఉపయోగించే ఆయుధాలను యూరప్ దేశాలు ఎన్నో ఏళ్లుగా విక్రయిస్తున్నాయని చెప్పారు. భారత ఆయుధాలతో యూరప్ లోని ఏ దేశంలోనైనా దాడులు జరగలేదని స్పష్టం చేశారు. కానీ యూరప్ నుంచి వెళ్లిన ఆయుధాలు భారత్ పైకి మాత్రం దూసుకొస్తున్నాయంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. Yeah, and we're in Finland, so I have to obviously ask you about the Russia-Ukraine war. I think in Europe there was a feeling that India adopted what we would regard as a kind of moral equivalence between the two sides, that you were saying, well, it's a big shame, but you know, maybe they should stop, but you were too sympathetic towards Russia, too willing to buy oil from Russia. So how would you explain that position to the people here? Well, I'd make two observations. I buy oil. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian, because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. But since you spoke about moral ambiguity, I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. Be more explicit so that people understand what you're saying. Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. So I think that's a reasonable point. Okay.
ప్రముఖ నటుడు దర్శకుడు కొరియోగ్రాఫర్ లాఘవ రాజన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు. అయితే ఏ రాజకీయ పార్టీలో చేరతారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తానని పేర్కొన్నారు. எல்லாருக்கும் வணக்கம். கடமையை செய் பலனை எதிர்பார்க்காத. என்னடா நம்ம எதுக்கோ எதிர்பார்த்துட்டு இருந்தோம், இது என்ன ஒரு ஸ்லோகம் சொல்கிறான்னு பார்க்குறீங்களா? எந்த விஷயத்துக்காக நீங்கள் எதிர்பார்த்துட்டு இருக்கீங்களோ அதுக்கு முன்னாடி ஒரு ஸ்லோகம், ஒரு குட்டி கதை. ஏன்னா இந்த வீடியோ முடியும் போது அந்த ஸ்லோகத்துக்கும் அந்த குட்டி கதைக்கும் ஒரு லிங்க் இருக்குது, சரிங்களா? கடமை செய் பலனை எதிர்பார்க்காத, அதான் அந்த ஸ்லோகம். எனக்கு ரொம்ப பிடிச்சது. என்னடா இது கடமையை செய்ய சொல்கிறாங்க, பலனை எதிர்பார்க்க வேணான்றாங்கல்லன்னு நிறைய பேருக்கு அந்த ஸ்லோகமெல்லாம் ஒரு டவுட் ஒன்று இருக்குது. வேலை பண்ணுறோம், வேலைக்கேற்ற கூலி எதிர்பார்க்கக்கூடாதா? இவ்வளோ கஷ்டப்பட்டு உழைக்கிறோம், சம்பளத்தை எதிர்பார்க்கக்கூடாதா அப்படின்னு. அந்த ஸ்லோகத்தோடைய முழு மீனிங் என்னன்னா ஒரு கதையாக சொல்லிடுறேன். ஒரு பெரிய வீடு, ஒரு மிகப்பெரிய பணக்காரர். அவர் ரூமு மட்டும் க்ளீன் பண்ணுறதுக்கு ரெண்டு ஆட்கள் இருப்பாங்க. ரொம்ப பிடிச்சவங்களும் 2 பேர் அந்த ரூம் க்ளீன் பண்ணுறதுக்கு வச்சுருக்காரு. அவர் மிகப்பெரிய பணக்காரர். அவர் இப்போ 2 பேரும் வந்து ரூம் துடைக்கிறவங்க. ஓகே, அவர் காலையில் ரெடி ஆகி அந்த ரூம்லேருந்து வெளியே வரும்போது அவங்க துடைச்சிட்டு இருக்காங்கல்ல, அதில் ஒருத்தர் வந்து அவர் பாட்டுன்னு அவர் வேலையை பார்த்துட்டு இருப்பார், துடைச்சிக்கிட்டே இருப்பார். இன்னொருத்தர் இருக்கார்ல, அவர் போய், சார் உங்கள் ட்ரெஸ்ஸு சூப்பராக இருக்குது சார், சார் நீங்கள் போட்டுக்கிற கண்ணாடி நல்லா இருக்குது சார், சென்ட்டு சூப்பராக இருக்குது சார், நல்லா இருக்குது சார், சூப்பராக இருக்கீங்க சார், எனக்கு பேக் கொடுங்க சார் அப்படின்னு வாங்கிட்டு போவார். இன்னொரு ஆள் வணக்கம் சார் சொல்லிட்டு வேலையை மட்டும் பார்த்துட்டு இருப்பாராம். இப்படியே தினமும் நடக்கும். அப்புறம் அந்த ஓனர் வந்து இந்த ஊரை விட்டு வெளியூருக்கு போகிறாரு. போகும்போது 2 வேலைக்காரங்களும் கூப்பிட்டு ஒருத்தருக்கு வந்து 1 மாதம் சம்பளம் எக்ஸ்ட்ரா, யார் கூட பேக்லாம் தூக்கிட்டு పోయి எப்போ பார்த்தாலும். హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంత ఉందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. మెట్రో ఫేజ్ 2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ కూడా తగ్గుతుందని, సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందంటూ ఆయన వివరించారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఖట్టర్కి గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలంటూ ఆయన కోరారు. డిఎస్సిపై 2 సార్లు సమగ్ర విచారణ ఇచ్చిన నిరాధారణ ఆరోపణలే మళ్లీ వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ లో భాగంగా మళ్లీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు. దీనిపై ఎవరికి ఎలాంటి అపోహలు వద్దంటూ ఆయన సూచించారు. Regarding certain allegations on Mega DSC 2025, as we have reiterated before, the entire process from beginning till end was done completely as per rules only. I would like to place on record that there is no deviation whatsoever at any place. At each step, starting from the allegation that the 6,100 posts were cancelled, it was because of a lapse in the notification issued in 24, and the High Court has stayed because horizontal reservations were not notified in that notification, so it was cancelled. Subsequently, whatever process we have done, the preparation of question bank is a very foolproof system. It is done under strict protocols. There are passwords which are changed every day. Access is only to 2 permanent employees of SCRT, and then this entire thing is with the Commissioner's School Education. So certain administrative decisions were taken to speed up the process and to make it more transparent. The online system as compared to earlier manual system was brought in to bring more transparency. At every stage, information was published and information was also given to individuals. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని అబద్ధాలతో కాలం గడిపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విమర్శించారు. గడిచిన 2 ఏళ్లలో ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డి సుద్దిరెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ రాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత ఎన్నికల్లో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులందరూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, నేటికి కేవలం 12,600 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామని, దమ్ముంటే మీరు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ బాగుపడ్డది అంటే అది కేటీ రామారావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇంటికి ఇంటికి మంచినీళ్ళు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మీ కాంగ్రెస్ శాసనసభ్యులు టి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే పోరాడితేనే ఎన్ని ఇబ్బందులు ఆయన ఆ రోజు పోరాడినప్పుడు నేను కూడా ఉన్నాను. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అయినా నీళ్లు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, ప్రతి కాన్ఫరెన్స్ కి 9, 10, 18, 20 రిజర్వ్ ట్యాంకులు కట్టి, ఒక కాన్ఫరెన్స్ కి 400-500 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి మేము మంచినీళ్ళు ఇస్తే, ఇంతకుముందు మాకు ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పినట్టు ఈ రోజు గుండెల ప్రదర్శన వల్ల స్టార్ట్ అయింది. సిగ్గు శరం లేకుండా వచ్చి ఇంకా హైదరాబాద్ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము డెవలప్ చేస్తున్నాం, మేము ఫౌండేషన్ చేసినటువంటి బ్రిడ్జ్లను ఇనాగ్రేషన్ చేసుకుంటూ మా దగ్గర కలిసి దొంగల దగ్గరికి తీసుకుపోయి పైన కూర్చొని వాళ్ళని తెచ్చుకున్నట్టు ఆ దొంగలను 9 మందిలో 9 మందిని రిజైన్ చేయకుండా పక్క కూర్చోబెట్టుకొని మన ప్రతిపక్ష నాయకులు మేము సేవ చేస్తున్నాం చెప్పుకుంటూ దొంగ మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం మీద ఉంది అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటికి 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్సీపీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించింది. పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. వైఎస్ జయమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, యువనేత భూమన అభయ్ రెడ్డి నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. గ్రూప్ థియేటర్ సర్కిల్ నుంచి తూడా వైఎస్ఆర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వం మహిళలు, రైతులు, యువతకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని నాయకులు విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకిచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 2 ఏళ్ల వెన్నుపోటు పాలన మీద ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా సూపర్ 6, సూపర్ సక్సెస్ అని ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నారో, ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఇవాళ అంగు ఆర్భాటాల్లో లేనట్టు చూపించి ఇవాళ ప్రజలను మభ్యపడతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, రైతు సోదరుల గురించి, అలాగే విద్యార్థుల గురించి, డిఎస్సీ చదివినటువంటి స్టూడెంట్స్ గురించి, వీళ్ళందరి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇవాళ 15,000 అక్కచెల్లెమ్మకి ఇస్తా అన్నారు. 8,000 మీరు ఇచ్చారు. 8,000 కోట్లు అక్కచెల్లెమ్మకి ఇచ్చారు. కాపు నేస్తామని మీరు ₹1 కూడా కాపు సోదరులకి ఇవ్వలేదు. రైతులకి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకోకుండా 20,000 రూపాయలు ఇవాళ రైతుకి ఇలా అన్నదాత సుఖీభావ అని మేము రైతు భరోసా పెడితే మీరు అన్నదాత సుఖీభావ అని పెట్టారు. ఏ రైతు సుఖంగా లేడు. మేము అన్నదాతకి ఇవాళ రక్షణగా ఉంటాం, అన్నదాతగా అండగా ఉంటామని మేము చెప్తే మీరు అన్నదానికి సుఖీభావాన్ని పెట్టి ఏ రైతు సుఖంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడని మేము వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో హామీలు పూర్తిగా వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, వాళ్ళకు జ్ఞానోదయం కలగాలి. కాబట్టి 2 సంవత్సరాలుగా దీనికి వెన్నుపోటు దినం అనేది ఈరోజు దీనికి నామకరణం చేయడం జరిగింది. మనం చూస్తే 2 సంవత్సరాలలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, 2 సంవత్సరాలలో ఆడపిల్ల నిధి ఇవ్వలేదు,
నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ ఇవ్వలేదు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ఉరేసుకునే పరిస్థితి అయింది 2 సంవత్సరాల్లో. లాస్ట్ ఇయర్ చూస్తే 7 రూపాయలు 8 రూపాయలు ఉన్న మామిడి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లి వస్తే 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి 12 రూపాయలు ఇచ్చారు. అదే ఈసారి కేవలం 5 రూపాయలకు కూడా దించుకునే పరిస్థితి లేకుండా మామిడి రైతులకు ఉరితో పెట్టుకునే పరిస్థితి ఏర్పరిచిన ఈ కూటమి ప్రభుత్వం వెంటనే మామిడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా డిఎస్సిలో చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా మోసపోయారో దేశ హైదరాబాద్ పోలీసులు సుమారు 5,000 కోట్ల భారీ ఆర్థిక మోసాన్ని సకాలంలో గుర్తించి అడ్డుకున్నారు. ఇగ్మైట్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న మనీ సర్క్యులేషన్ నెట్వర్క్ ను ఛేదించి 4 కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు. అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసేందుకు సిద్ధమైన ఈ ముఠా కుట్రను సిసిఎస్ పోలీసులు ముందే పసిగట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్ డౌన్ అని పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 6 అదుపులో తీసుకున్నారు. సదరు సంస్థ భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించి కేవలం 18 రోజుల్లోనే పోలీసులు రంగంలోకి దిగి పెను నష్టం జరగకుండా నివారించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రకరకాల పేరుతోని మొదటిగా గోల్డ్ క్వెస్ట్ నెట్, తర్వాత క్యూనెట్, ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్ సేమ్ మోడల్ తోని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 9 కేసెస్ ని వాళ్ళపైన కట్టడం జరిగింది. నిఘా పెరగడంతో ఎవరెవరు గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, రంగంలో దిగాలే, కొత్త అవతారతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC చండీగఢ్లో వాళ్ళ బిజినెస్ని మెల్లగా కొన్ని చోట్ల మీటింగు, కొన్ని చోట్ల జూమ్, కొన్ని చోట్ల వాళ్ళ క్యాండిడేట్స్ని ఆ ఒక్క విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర పంపించి బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావడం జరిగింది, SR నగర్లో 5th జూన్లో. తర్వాత మళ్ళీ 2 ఎఫ్ఐఆర్ కాచిగూడలో, పంజగుట్టలు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతోనే ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము CCS కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనము ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంతే ఆల్మోస్ట్ 18 days లోనే మనము ఖతం చేయడం జరిగింది. బిజినెస్ ఆపర్చునిటీస్ అనే పేరుతో సామాన్య ప్రజలకు ఒక పర్సన్ అప్రోచ్ అయ్యి వేరియస్ మాధ్యమాల ద్వారా ఒకటి ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి, లాభాలు ఉంటాయి, ప్రోడక్ట్స్ మేము అమ్ముతున్నామనే పేరుతోని ముందుకు వస్తూ చాలా తక్కువ ధరకు లభ్యమయ్యే ఉత్పత్తులను చాలా ఖరీదైనవి అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇది ప్రజలకు అమ్మడం జరుగుతుంది. భారతదేశం హెడ్ ఉన్న ఓనీల్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళ్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట వైసీపీ హైకమాండ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తాడిపత్రిలో నిర్వహించి తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించారు. అయితే శాంతి భద్రతల సమస్యలను ఉదాహరిస్తూ పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కానీ పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేయకుండా పెద్దారెడ్డి వేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల వైపు దూసుకురావడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పెద్దారెడ్డిని అనంతపురంకు తరలించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో 3వ సీడ్ సింధు అద్భుత ప్రదర్శన చేసింది. చైనీస్ తైపీకి చెందిన చాన్ సుయు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. తక్కువ సమయంలోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరులో సింధు 21/6, 21/9 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కోర్టు నలుమూలలా అద్భుతమైన స్క్వాష్లు, డ్రాప్ షాట్లతో చెలరేగిన ఈ భారత స్టార్ ప్రత్యర్థి కోలుకునేందుకు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ విజయంతో సింధు టైటిల్ పేరిట మరో అడుగు ముందుకు వేసింది. శనివారం జరగబోయే హై వోల్టేజ్ సెమీఫైనల్ మ్యాచ్ లో జపాన్ స్టార్ క్రీడాకారిణి టాప్ సీడ్ అకానే యమగుచితో సింధు తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలిచి సింధు ఫైనల్ కి చేరాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం, ఇరాన్పై దాడులను ట్రంప్ నిలిపివేశారన్న వార్తలు ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో మార్కెట్లో కొనుగోలు జోరందుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల వరకు ఎగబాకింది. 1.35%తో లాభంతో 74,834 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్లు పెరిగి 23,455 స్థాయికి చేరుకుంది. మార్కెట్ ప్రారంభం నుంచే బలమైన కొనుగోళ్లు కనిపించాయి. రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని సూచీలు గ్రీన్ లోనే ట్రెండ్ అవుతున్నాయి. రియాలిటీ సూచీ 2.5 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్ దూసుకెళ్లింది. ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్యులు, బ్యాంకులు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, కెమికల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ రంగాలపై షేర్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇరాన్ పై దాడుల నిలిపివేత, శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్. అమిత్ షా సమక్షంలో భారత్, అస్సాం, నాగాలాండ్ మధ్య ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం. చమురు మరియు సహజ వాయు అన్వేషణకు అవకాశాలు పెరుగుతాయని వెల్లడి. రష్యా చమురు కొనమన్నది అమెరికాయే. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై జైశంకర్ ఫైర్. రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించిన రాఘవాన్ లారెన్స్. పదవులు, డబ్బుల కోసం కాకుండా సేవ చేయడానికి వస్తున్నట్లు వెల్లడి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ను కోరిన సీఎం రేవంత్. డిఎస్సిపై అపోహలు వద్దు, అక్టోబర్లో మరో నోటిఫికేషన్ వస్తుందన్న ఏపీ విద్యాశాఖ అధికారి. ఉద్యోగ నియామకాలపై రాజీనామాకు సిద్ధం, ముఖ్యమంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాల్. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ భారీ నిరసన కార్యక్రమాలు. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, ఆందోళన. హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్, 5,000 కోట్ల స్కామ్ చెక్. తాడిపత్రిలో ఉద్రిక్తత, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీస్ కు దూసుకెళ్లిన పీవీ సింధు. క్వార్టర్ ఫైనల్స్ లో 3వ సీడ్ లో అద్భుత ప్రదర్శన. స్టాక్ మార్కెట్లో భారీ జోష్, సెన్సెక్స్ 1000 పాయింట్ల జంప్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.